క్లోజ్ లో పెట్టకండి, బాగుంది, దూరంగా పెట్టండి కెమెరాలు. మొఖాల మీద పెడతా అన్నా నువ్వు. అన్నా ఒక నిమిషం ఉండక్క, ఒక నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోహెల్ అన్న, కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. కళింగపట్నం ఎక్కడితో ఆగకూడదు, కళింగపట్నం దాకా పోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికొండ వాస్తవ్యులు ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఫుడ్ చికెన్ మటన్ అంటే ప్రాణం ఎత్తాడు సోహెల్ అన్న. అటువంటి సోహెల్ అన్న రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు ఆయన, హరి గారి సపోర్ట్ తో. రండి సార్. ఐ మీన్ ఈ రకంగా చేసినందుకు నేను అనేది ఏంటంటే, ఆయన చికెన్ మటన్ అంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంత కమ్మటి చికెన్లు మటన్లు తినడానికి కళింగపట్నానికి అయితే వచ్చేసేయండి. నేనైతే టేస్ట్ చేశాను, నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు ఆ గోంగూర వంకాయ బిర్యానీ కేక్ ఉంది. వంకాయలు మామూలు గెత్తగా ఉడికిపోలే ఉన్నాయి. అండ్ గోంగూర చికెన్ బిర్యానీ పెట్టారు, అది కూడా నెక్స్ట్ లెవెల్. ఈ రెండు నేను టేస్ట్ చేశానండి. స్టార్టర్ లో లాలీపాప్లు ఇచ్చారు, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ నుండి ఐ మీన్ రేపటి నుంచే ఇక్కడ ప్రమోషన్ పెడతా. ఏ హీరోతో పెట్టబోతున్నారు? ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, నువ్వు రా. నాకందరూ వాళ్ళు ఉన్నారు బ్రో, వాళ్ళకి నేను ఉండాలి కదా. వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ఒక మంచి వీడియోతో ఈ రెస్టారెంట్ లో మీ ముందుకు వస్తాను అన్న. మరొకసారి హరి గారు మీకు కంగ్రాట్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ సార్. ఇది మంచిగా సాగి మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ కంగ్రాట్స్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులు అందరూ వచ్చి అన్న సపోర్ట్ చేస్తున్నారు, ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. ఇంటికి వెళ్తాను. అది మంచిగా సాగుతుంది, మీ అందరు సపోర్ట్. సరే అన్న గుర్తు చేశారు కాబట్టి చెబుతున్నా, 23 బ్రాంచ్లు అయినాయి అన్న. 25వ అవ్వంగానే మొత్తం గ్రాండ్ పార్టీ చేస్తా, మీడియా వాళ్ళందరూ స్పెషల్ ఇన్వైట్ చేస్తా. అందరు రండి, అందరికి టీ కప్ ఇస్తా. యాక్చువల్ గా అన్న ఇప్పటి వరకు బిగ్ బాస్ లో అందరూ బయటకు వచ్చారు కదా, ఎవరు ఎవరైనా ఫుడ్ ఇచ్చాడు అంటే బేసిక్ గా నేను ఫుడ్ ద్వారా లోపలికి వెళ్ళాను కాబట్టి ఎలిమినేషన్ బయటకు రాగాలి. మీడియా వాళ్ళందరూ ఇంటికి రిసీవింగ్ వస్తారు కదన్న, వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడకూడదని చెప్పి ఫుడ్ లాస్ట్ సీజన్ లో అరేంజ్ చేశాను, ఈ సీజన్ లోనే అరేంజ్ చేశాను. మీరు ఒకసారి గట్టిగా కోరుకోండి, మళ్ళీ నెక్స్ట్ సీజన్ వెళ్ళాలని మళ్ళీ పెడతా. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బై అండి. థ్యాంక్ యూ.